హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ వీడియోలో వచ్చేసి మనం ట్రేస్లోను సీడ్స్ అనేవి ఎలా వేసుకోవాలనేది చూద్దాము. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి ట్రేస్. నేను ఆల్రెడీ ప్రీవియస్ మీకు మట్టి ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అన్నీ కూడా ఎలా చేసుకోవాలో మట్టి అనేది చూపించాను. ఆ మట్టి వచ్చేసి దీంట్లో మనం ఫిల్లింగ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కోకోపిట్ అనేది కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఎందుకంటే మనకి దీంట్లో సీడ్స్ అనేవి త్వరగా మొలవాలంటే కనుక కొంచెం మట్టి అనేది లూజ్గా ఉండాలి. కాబట్టి దానికి కోకోపిట్ ద్వారా అయితే కనుక వెరీ ఈజీగా మనకి సీడ్ అనేది కంపల్సరీగా మనకి మొలవడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వై నేను అట్లా వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి మనకి చూసారు కదా, ప్రీవియస్ ఆల్రెడీ మన వీడియోలో వచ్చేసి ఎలా నేను ప్లాంట్స్ అనేవి ఎలాగ వచ్చినాయో, మనకి పాదులు అనేవి మనం అవన్నీ కూడా ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామో అన్నీ కూడా మీరు చూసారు ఆల్రెడీ. అదే వీడియో అనేది ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది ట్రేస్ చూపించాను. మనకి ట్రేస్ అనేవి ఇట్లా ఉంటాయి. ఈ ట్రేస్ లో వచ్చేసి మనం చక్కగా మనకి ఇప్పుడు ఆల్రెడీ చూపించాను కదా, మన సమ్మర్ లో వచ్చేసి మనకి గుమ్మడికాయ, నెక్స్ట్ మనకి బూడిద గుమ్మడికాయ, నెక్స్ట్ మనకి ఆనపకాయ, నెక్స్ట్ సొరకాయ, కాకరకాయ, ఈ అన్ని విత్తనాలు అనేది నేను దీంట్లో అనేది మనకి వేసుకుంటానికి నేను తీసుకున్నాను. ఎక్స్పైరీ డేట్స్ చూసుకోండి. మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకి ప్రెసెంట్ లో వచ్చేసి కొత్త విత్తనాలు ఏం దొరకలేదు. నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ దొరికినాయి. ఇది 6th మంత్ కదా, ఇది యాక్చువల్గా 26 లో వచ్చేసి మనకి 4th మంత్ వరకు ఉన్నట్టుంది. ఇది అందుకని నేను ఏప్రిల్లో అయిపోతున్నాయి కాబట్టి నేను ఎక్స్పైరీ డేట్ నేను ఇప్పుడు ఆల్రెడీ నేను చూసి ఇప్పుడు వేసేసాను అన్ని విత్తనాలు అనేది. దాంట్లో మనకి ఏంటంటే కొన్ని సీడ్ అనేది కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలవు యాక్చువల్ గానీ. ఎందుకంటే మనకి సీడ్ అనేది క్వాలిటీ లేకపోతే గనక మనకి మొలవదు. ఓకే, అందుకని మనం ఏం చేయాలంటే మనకి ఒకసారి చూసుకుని మనం ఎక్కడెక్కడ ఏ విత్తనాలు వేసుకుంటున్నాం అనేది ఒక ఐడియా పెట్టుకోండి. ఎందుకంటే మనకి అది గుమ్మడి పాడ లేకపోతే ఆనపకాయ, సొరకాయ అనేది మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి ఒక ఆర్డర్లో అనేది వేసుకుంటే కనుక మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆనపకాయ పాదులు అని చెప్పేసి ఇలా ఉంటాయి. నేను అట్లా వేసుకున్నాను. ఒక లైన్లో అన్నీ కూడా నేను గుమ్మడికాయ ఒక లైన్లో అంతా కూడా ఆనపకాయలు, ఒక లైన్లో అంతా కూడా నేను సొరకాయలు వేసుకున్నాను. జస్ట్ ఏం లేదు, జస్ట్ సీడ్ తీసుకుని ఆ సీడ్ని మనం నీట్గా ఇలాగా పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి సీడ్ అనేది ఈజీగా. ఆ సీడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కాకరకాయ విత్తనాలు. కాకరకాయ విత్తనాలు కూడా అంతే, ఒక సైడ్ అన్ని కూడా కాకరకాయ విత్తనాలు వేసుకున్నాను. విత్తనం అనేది మనకి చూడండి, ఆనపకాయ ఒకటే మనకి డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అన్ని కూడా నార్మలే విత్తనాలు. ఇది ఇటైనా వేసుకోవచ్చు మనం నీట్గా. మనం ఇలా తీసుకుని మనం జస్ట్ ఇది మట్టిలో ఇలా జస్ట్ పెట్టేసుకుంటాం. అదేంటంటే మనకి మొలకొచ్చినప్పటికీ మనకి ఏమవుతుందంటే మనకి చక్కగా అది ఎక్కువ కిందంతా రూట్స్ ఫామ్ అయ్యే వరకు కూడా ఉంచాలి. మొలకొచ్చిన వెంటనే మనం పెట్టేస్తే కనుక అవ్వదు. అదేంటంటే జస్ట్ మనకి 2 ఇంచెస్ వచ్చే వరకు కూడా మనకి అనేది మనకి 2 ఇంచెస్ వచ్చే వరకు కూడా చూసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చిన తర్వాత మనకి లోపల రూట్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చూపించానండి రూట్స్ అనేవి ఎలా ఫామ్ అయినాయో. రూట్స్ ఎక్కువ ఫామ్ అయితేనే మనకి ఈజీగా ఒక స్కూప్ టైప్ లో మనకి ఇలా లాగిన వెంటనే వచ్చేస్తుంది. రూట్స్ ఎక్కువ ఫామ్ అవ్వకపోతే మాత్రం మధ్యలో మొలక అనేది వచ్చేస్తే మనకి రూట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అంటే అది 100% అనేది రిజల్ట్ ఇవ్వదు మనకి. మళ్ళీ వెళ్ళి మనం వేరే ట్రాన్స్ప్లాంటింగ్ చేసినా కూడా అది మనకి 100% రిజల్ట్ ఇవ్వదు. అందుకని మనకి ఎక్కువ రూట్స్ ఫామ్ అయితే గనక దాన్ని ఈజీగా మనం గ్రో చేసినా కూడా ఈజీగా 100%. నేను లాస్ట్ టైం వేసిన ట్రాన్స్ప్లాంటింగ్ ప్లాంట్స్ అన్ని కూడా మొత్తం 100% అన్ని బ్రతికినాయండి. ఏది కూడా మనకి చచ్చిపోవడం అనేది జరగలేదు. మనం ఇలా వేసుకుంటే కనుక ఎక్కువ 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రేస్లో అనేది ఈజీగా వేసుకోం. ఇలా ట్రేస్లో వేసుకున్నప్పుడు కూడా చూడండి, ఇది మనకి ఆనపకాయ విత్తనాలు వచ్చేసి బీరకాయ విత్తనాలు, బెండ విత్తనాలు, ఇవన్నీ కూడా మనకి ఈజీగా మనకు ఒక్కొక్క దాంట్లో వేసేసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, ఇలా వేసుకుంటే మనకి ఇలాగా మనకి పాదులు అనేవి ఇలా మనకు పెరుగుతాయి. ఎంత ఇంచు వరకు పెరిగితే సరిపోతుంది. ప్రీవియస్ ఆల్రెడీ వీడియోలో చూపించాను మీకు ఎలాగా పెరిగాయో ఏంటో అనేది. ఓకే, ఆ విధంగా మీకు పెరిగిన వెంటనే మీరు జస్ట్ స్కూప్ టైప్లో తీసేసుకుని చక్కగా ట్రాన్స్ప్లాంటింగ్ చేసేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.